ఏలూరు పార్లమెంటు అభ్యర్థిత్వం టీడీపీలో చిచ్చురాజేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రకటించడంతో మాజీ ఎంపీ మాగుంట బాబు టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తన పట్ల అవమానకరంగా ప్రవర్తించడంతో మాగంటి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఏపీలోని పార్టీల్లో అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్ రాని నేతలు పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. 4 నెలల క్రితం బస్సు యాత్రలో భాగంగా తన ఇంటికి వచ్చి మేమంతా మీతోనే ఉన్నాం, మీరే మా ఎంపీ అభ్యర్థి బాబు అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. పార్టీ ఇచ్చిన హామీని ఇప్పుడు కాదంటున్నారు. యనమల రామకృష్ణుడు తన అల్లుడిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎలా తీసుకొచ్చారని మాగంటి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనతో ఒక్క మాటనే చెప్పకుండా అభ్యర్థిత్వం మార్చడం బాధాకరమని మాగంటి అంటున్నట్లుగా సమాచారం. మాగంటి వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తనకు అత్యంత ఆప్తుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై మాగంటి బాబు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మాగంటి యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడం పట్ల మాగంటి తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కనీసం మాట మాత్రమేనా చెప్పకుండా అభ్యర్థిత్వాన్ని మార్చడం పట్ల ఏలూరు మాజీ ఎంపీ అవమానకరంగా భావిస్తున్నారని సమాచారం.